సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో వట్టి తునుకలు అయితే వేస్తున్నామండి. ఎండు షీలు మేము మా రాయలసీమలో వేసుకున్నాం చూపిస్తున్నాం చూడండి. బక్రీద్ పండగ కదండి, ఎందుకు వచ్చిన మాంసం మేము ఇంట్లో కోసినది అంతా కలిపేస్తానండి మటను. సో అంతా కోసేట పొడుగు చీలికలు చేసుకోవాలండి. ఫస్ట్ ఇట్లా చీలికలు చేసుకొని అంతా దానిపైన ఉన్న అంటే ఏందో అంటారు కదండి, గలీజ్ లేకుండా తీసేసి కొత్తిమీర వచ్చి పేస్ట్ కొట్టుకొని వేసుకోవాలండి. కొంచెము వేసుకోవచ్చు, లేదంటే ఎందుకంటే ఇది ఎండినాక టేస్ట్ వస్తుందని వేసుకుంటానండి నేను. తగినంత చొక్కా లవంగాల పొడి, సో నాకు తగినంత నేను వేసుకుంటానండి. మేము తినేడుగా నేను వేసుకుంటాను, మీకు అందాజుగా వేసుకోండి. తగినంత పసుపు, కొంతమంది వచ్చి ఉప్పు పసుపు వేసి ఎండబెట్టేస్తారండి. మేము కారం ఎక్కువ తింటామండి, అందుకని కారం కొంచెం ఎక్కువ వేసుకున్నానండి. ఒక 200 గ్రాముల దాకా ఉందండి కారం. అది అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే ఒక 3 గంటలు వేసినానండి, అది అన్నం తీసే గంటతో. మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి. మీ సైడ్ వట్టి తునగలు ఎట్టేసుకుంటారు కూడా కామెంట్ చేయండి. సో ఫ్రెండ్, మా సైడ్ వేసేటికైతే ఇదని రాయలసీమలో తగినంత ఉప్పు అండి. దానికి కూడా తగినంత సాల్ట్ తీసుకోవాలండి. రాళ్ళు ఉప్పు మిక్సీ కొట్టి వేయకూడదండి, సాల్ట్ తీసుకొని తగినంత వేసుకొని బాగా కలుపుకుంటే పప్పు చారులో కానీ, పప్పులో కానీ, రసంలో కానీ, చట్నీలలో కానీ ఒక టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా ట్రై చేయండి. కారానికి కానీ కూరకు కానీ ఏమైనా బాగుంటుందండి. సో బాగండి ముక్కకి మసాలా తగిలేడుగా ముక్క ఉప్పు కారం తగిలేడుగా అండి బాగా కలుపుకోవాలండి. చేయమంటే వేస్తుంది. కొంతమంది గ్లౌస్లు ఎన్ని వేసుకుంటారు, మాకైతే అలవాటు అయిపోయింది. మేము గ్లౌస్ ఏం వేసుకోమండి. మా అమ్మోళ్ళు వేసుకున్నారు, నేను వేసుకుంటానండి. అది కోసి సన్నగిట్ట చీలికల్లాగా చేసుకోవాలండి. సో ఫ్రెండ్, కలుపుకొని బాగా వల్ల ఉప్పు కొంచెం తక్కువ పడిందండి, ఉప్పు వేసుకునేస్తానండి. ఉప్పు దీంట్లోనే చూసుకోవాలండి. ఒక రవ్వ తక్కువైనా పర్వాలే కానీ మళ్ళీ ఎక్కువ వేసుకోకూడదండి, ఎండిపోయినాక ఉప్పు ఎక్కువ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ చూడండి, ఆ పురికోసలకు ఎక్కిస్తామండి దెబ్బలంతా అని మర్చిపోయినండి. నేనైతే దెబ్బలంతా చేద్దామని పోతానండి. సో ఫ్రెండ్స్, మీ ఊళ్ళో ఎట్టు చేసుకుని కామెంట్ చేసేయండి. తెచ్చుకున్నామండి చూడండి, ఎక్కిస్తాము దెబ్బలలో. చూడమేట చూసి ఎక్కించి యూట్యూబ్ లో పక్కన పడి వట్టి తునకలు. మా ఇళ్ళలో మసాలా పెట్టి చేసుకుంటామండి. మేము మసాలా లేకుంటే తినలేము. ఇట్లా ఉప్పు కారం వేసి, ఉప్పు కారం అల్లం తెల్లగడ్డ పేస్ట్ అన్ని వేసి ఎక్కిస్తేనేనండి టేస్ట్. ఎండిపోయినా కానీ వేసుకొని తినచ్చండి. కూరలో కూడా ఎట్టి వేసేయచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ఓన్ల పసుపు వేసి ఉప్పు వేసి ఎక్కిచ్చేసి అట్టే మళ్ళీ కూరలలో కారం అవన్నీ వేస్తారండి. కూరలో కారం వేయకున్నా, మసాలా అంత దూరం కారం వేసుకున్నా ఇది ఉన్నా చాలండి, బాగుంటుంది. ఇట్టే వేసుకోవాలండి మటను. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. కొవ్వు పారేయమండి. కొవ్వు ఎండితే బాగా టేస్ట్ వస్తుందండి, అందుకు కొవ్వు మేము పారేయము. కొవ్వు కూడా చూసుకుంటామండి. చూడండి, టేస్ట్ చాలా బాగుంటుందండి కొవ్వు తగ్గిన తర్వాత. ఇట్లా మసాలాలు ఉంటే చాలా బాగుంటుంది. ముక్క చూడండి ఎంత జ్యూసీకున్న ముక్క. 8 తాళ్ళకి అయితే ఎక్కించినామండి. మేమైతే ఇట్లా ఎండేసుకుంటాము. కొంతమంది అయితే పట్టాలకు ఎండేసుకుంటారండి. అట్ట వేస్తే కాకులు అన్ని ఎత్తుకుని పోతాయండి. ఇట్లా వేస్తే ఎండిపోయినాక ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో కానీ పక్కన కానీ పెట్టుకుంటామండి. ఇప్పుడు నేను సో ఫ్రెండ్స్, అయితే మిగిలిపోయిన మటన్ని మేము షామ్యాన్ లాగా ఇట్లా చేసుకుంటామండి. షీహా మాదిరి షామ్యాన్ అండి, ఇది మటన్ షామ్యాన్, మటన్ షీహా.